ఉత్తరాఖండ్లో ఏదైతే పుష్కర్ సింగ్ ధామి ప్రభుత్వం చాలా సీరియస్గానే తీసుకుంది. ఈ అల్లర్లకి పాల్పడినటువంటి రాళ్ళు విసిరిన వాళ్ళు, తగలబెట్టినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారం మీద సీసీటీవీ ఫుటేజీలు సేకరించి ఇళ్లల్లోకి వెళ్ళి మరీ ఒక్కొక్కళ్ళని బయటకు తీసుకొస్తున్నారు. మొత్తం ఇందులో తాజాగా జరిగినటువంటి కాల్పుల్లో 2 మృతి చెందారు. ఎవరైతే ఈ ఘాతుకాలకు పాల్పడ్డటువంటి వాళ్ళు, అక్కడ ఉత్తరాఖండ్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు అక్రమ ప్రదేశంలో కట్టారు మదర్సాను, దర్గాను, మసీద్ అన్నటువంటి దాంట్లో దాన్ని తొలగించమని కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు అమలు చేయడానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఈ దాడులు జరిగినాయి. దీంతో న్యాయ వ్యవస్థ కూడా ఇందులో ఎలాంటి కన్సెషన్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం ప్రతి ఇంటిని కూడా సెట్ చేస్తున్నారు. నైనిటాల్ జిల్లా మొత్తం మ్యాజిస్ట్రేట్ వందనా సింగ్ ఈ విషయాన్ని తేల్చి చెప్పారు. అసలు అక్కడ మరీ దారుణం ఏంటంటే, పోలీసులందరినీ ఒక ఇంట్లో ఈ రాళ్ల దాడి సందర్భంలో కాపాడుకోవడానికి పోలీసులు ఒక ఇంట్లోకి వెళ్తే ఇల్లు మొత్తాన్ని తగలబెట్టడానికి ప్రయత్నించారు అంటే ఎంతటి క్రూరత్వంతో ఉన్నారన్నటువంటిది ఇప్పుడు పెద్ద చర్చ.